అందరికీ నమస్కారం. నేను మీ శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ టాక్స్ ద్రాక్షారామ. ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ యొక్క పేరు స్వెటర్ నాయకుడు ఉచిత పథకాలు. ఇది మనకు అవగాహన కావడం కోసం నాకు నచ్చినటువంటి చిన్న కథ ఒకటి చెప్తాను. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో చలి చాలా ఎక్కువ. ఆ రాజ్యంలో చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ రాజ్యానికి ఎన్నికలు వచ్చాయి. అనేక పార్టీలు పోటీ చేశాయి. అనేక నాయకులు అనేక వాగ్దానాలు చేశారు. అయితే అందులో ఒక నాయకుడి వాగ్దానం బాగా నచ్చింది. ఎందుకంటే ఆ రాజ్యంలో చలి బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఒక నాయకుడు ఉచితంగా స్వెటర్లు కుట్టించేస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మెజారిటీ గొర్రెలకు నచ్చింది. దాంతో మెజారిటీ గొర్రెలు ఆ నాయకుడికి ఓటేశాయి. ఆ ఎన్నికల్లో ఆ నాయకుడే గెలుపొందాడు. అయితే ఆ ఉచిత హామీని నెరవేర్చేటువంటి సమయం ఆసన్నమైంది. రాజ్యంలో ఉన్నటువంటి గొర్రెలన్నిటికీ ఉన్నటువంటి ఉన్నిని కత్తిరించమన్నాడు. ఆ కత్తిరించినటువంటి ఉన్నితోనే స్వెటర్లు కుట్టించాడు. స్వెటర్లు కుట్టించగి అతని పేరుతో రాజ్యంలో ఉన్నటువంటి గొర్రెలన్నిటికీ ఉచితంగా పంచిపెట్టాడు. అందులో సగం స్వెటర్లు పైగా మిగిలాయి. వాటిని వేరే రాజ్యంలో అమ్ముకున్నాడు. మంచి డబ్బులు వచ్చాయి. అదేవిధంగా మంచి పేరు వచ్చింది. ఇది కథ. మనకి ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో ఉచిత పథకాల గురించి కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మనం ఉచిత పథకాలు ప్రభుత్వం ఇస్తుంది అంటే వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని మనమే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్నే ప్రభుత్వం మళ్ళీ మనకు ఖర్చు పెడుతుంది. అది ఎలా అంటే మన నుంచి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా ట్యాక్స్లు, డైరెక్ట్ ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మనం ఏమి పన్నులు చెల్లించడం లేదు కదా, ధనవంతులు కదా పన్నులు చెల్లించేది అనుకుంటాం. కానీ మనం కూడా మనకు తెలియకుండా అన్ని వస్తువులపైన, కరెంటు ఛార్జీలపైన, బస్సు ఛార్జీలపైన, అలాగే టికెట్లపైన రకరకాలుగా మనం ప్రభుత్వానికి మనం తెలియకుండానే పెట్రోల్ ద్వారా కానీ మనకు తెలియకుండానే ట్యాక్సుల రూపంలో కడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా, మిత్రులారా, ఉచితాలకు ఆశపడకుండా ప్రభుత్వంతో పని చేయించుకుందాం. మంచి జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.